Hello friends, welcome to Amar Pradeep English classes. ఈరోజు క్లాస్లో మనం ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రపోజిషన్స్ అంటే తెలుసుకున్నాం. ఒకసారి కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మనమైతే వీటి పేర్ల గురించి అయితే మనం చెప్పుకున్నాం. అవి ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. సో ఇందులో ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, టైమ్, డైరెక్షన్, ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్, పర్పస్ అండ్ సోర్స్, మెజర్ అండ్ పొజెషన్. సో ఈ విధంగా ప్రపోజిషన్స్ని మనం నేర్చుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఈ విధంగా మనం క్లాసిఫై అయితే చేయొచ్చు. మనం ఈరోజు ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటో చూద్దాం. A preposition of place is a preposition which is used to refer to a place. చూడండి, it is used to refer to a place. ఒక ప్లేస్ని రెఫర్ చేస్తుంది. ఏంటి దాని గురించి అంటే వేర్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ లొకేటెడ్. సంథింగ్ ఆర్ సమ్వన్ అది ఎక్కడ లొకేట్ అయి ఉందో ఆ ప్లేస్ని రెఫర్ చేసేటటువంటి ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఏమేమి ఉంటాయి అని అంటే ఇన్, ఆన్, ఎట్, అండర్, బిలో, అబవ్, ఓవర్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిట్వీన్, ఇలా అన్నమాట. అంటే సంథింగ్ ఇన్ ఆర్ సమ్వన్ ఇన్. ఎక్కడ అంటే ఇన్ అని, ఎక్కడ ఆన్, ఎక్కడ ఎట్. ఓకేనా? సో కాబట్టి ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని అంటే ఇవి పేరులో ఉన్నట్టుగానే ఇవి ప్లేస్ని రెఫర్ చేస్తాయి. ఏం ప్లేస్ అని అంటే సంథింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ లొకేటెడ్. ఎగ్జాంపుల్స్ చూసాం. ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పెన్ ఎక్కడ ఉంది? పెన్ యొక్క లొకేషన్ ఏది? ఎక్కడ లొకేట్ అయి ఉంది పెన్ అంటే ఇన్ మై పాకెట్. ద బుక్ ఈజ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆన్ ది టేబుల్. ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. అవును కదండి. ఇక్కడ ఇన్ అనేది, ఆన్ అనేది ఏం పని చేస్తున్నాయి? అండ్ ఆఫ్ కోర్స్ ఇవి ఇక్కడ ప్రపోజిషన్ అంటే మనం చెప్పుకున్నట్టుగా ప్రపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ షోస్ ద రిలేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఇక్కడ పెన్కి పాకెట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అదేవిధంగా బుక్కి టేబుల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి రిలేషన్ అనేది ఇన్ ద్వారా, ఆన్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇన్, ఆన్ అనేవి ఏం తెలియజేస్తాయి అంటే ఏం తెలియజేయటం వల్ల దాని రిలేషన్ గురించి చెప్తాయి అని అంటే వాటి యొక్క లొకేషన్, అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నవి అనే దాన్ని బట్టి ఇక్కడ మనం అవి ఇన్ మై పాకెట్ అని, ఆన్ ద టేబుల్ అని చెప్పటం జరిగింది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనేవి యూజ్ టు రెఫర్ టు అ ప్లేస్. దట్స్ ఇట్, ఎ ప్లేస్ వేర్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ లొకేటెడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో మనం అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోం, కానీ కొన్ని ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటి అని అంటే జనరల్గా ఇన్, ఆన్, ఎట్ ఈ వర్డ్స్ మీరు వినే ఉంటారు. సో ఇన్ అని ప్లేస్గా ఉపయోగిస్తారు. ఏదన్నా ఇయర్ ఉందనుకోండి, in 1947
సో అవును కదా, ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు 1947. సో అప్పుడు ఇన్ అనేది ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ కాదు. అంటే ఇన్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఇది యూజ్ అయ్యేటటువంటి సందర్భం ఏంటి? ఏదైనా టైం వచ్చినప్పుడు ఇన్, ఆన్, ఎట్ ఇవి కూడా టైంకి యూజ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రపోజిషన్స్ ఇవి కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్లో, వాటిలో డిఫరెంట్ ప్రపోజిషన్స్గా కూడా అవి యూజ్ అవుతాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి చూద్దాం. ఏమేంటి అంటే ఆ ముఖ్యమైనటువంటివి ఆన్, ఇన్, ఎట్. ఆన్, ఇన్, ఎట్. ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తారు అనంటే when one thing is attached to or touching something. సో అటాచ్ అయి ఉన్నప్పుడు లేక దానికి టచ్ అయి ఉన్నప్పుడు మనం ఆన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకేనా? సో సర్ఫేస్ ఉపరితలం అని అంటారు. సో ఆ ఉపరితలానికి అటాచ్ అయ్యి ఉండి కానీ టచ్ అయ్యి ఉండి కానీ, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్ ద టేబుల్, ఆన్ ద చైర్, ఆన్ ద ఫ్లోర్. ఓకే? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చూస్తాం. కొన్నిసార్లు మీరు ఇన్ ద చైర్ అనేదాన్ని కూడా చూస్తుంటారు. ఇన్ ద చైర్ అనేది కూడా. సో మరి ఇన్ ద చైర్ అని ఉపయోగించవచ్చా లేదా అని అంటే ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక చైర్కి, ఇదిగోండి ఇలా ఒక చైర్ ఉంది అని అనుకుందాం. ఈ చైర్కి మనం హ్యాండ్స్ పెట్టుకోవటానికి ఏమీ లేవనుకోండి, ఒక స్టూల్ మాదిరిగా ఉందనుకోండి, హ్యాండ్స్ పెట్టుకోవటానికి ఏమీ లేదు అని అనుకోండి, అప్పుడు ఆన్ ద చైర్ అంటాం. అలా కాకుండా ఈ చైర్కి హ్యాండ్స్ పెట్టుకోవటానికి ఏదన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఎట్లాగా లోపల కూర్చున్నట్టు. ఇంకా చెప్పాలి అని అంటే తెలుగులో కూడా కొన్నిసార్లు ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తాం? కుర్చీలో కూర్చోండి అంటాం, స్టూల్ మీద కూర్చోండి అంటాం. ఎవరన్నా మీరు విన్నారా స్టూల్లో కూర్చోండి అని? సో అక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవటం కోసం, సో ఆన్ ద చైర్ అంటే ఆ చైర్కి ఈ హ్యాండ్స్ ఇవి పెట్టుకునేదానికి లేవు అని. ఓకేనా? సో ఇన్ ద చైర్ అని అంటే ఆ హ్యాండ్స్ అవి పెట్టుకునేదానికి ఉన్నవి, అంటే కూర్చున్నటువంటి వ్యక్తి కొంచెం లోపలికి ఉంటాడని. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్ ద చైర్, ఇన్ ద చైర్ అవి రెండు కూడా కరెక్ట్. ఇక్కడ సర్ఫేస్కి అటాచ్ అయ్యి కానీ టచ్ అయ్యి కానీ ఉన్నప్పుడు పైనే అందుకే సర్ఫేస్ అన్నాడు. సో అలా ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము అని అంటే ఆన్ ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఎన్క్లోజ్డ్ ఏరియా పేరులోనే ఉందండి, ఎన్క్లోజ్ అవ్వటం. వెన్ వన్ థింగ్ ఈజ్ సరౌండెడ్ ఆర్ క్లోజ్డ్ ఆఫ్ ఆన్ ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుంచి అది సరౌండ్ అయి ఉంది లేక క్లోజ్ అయి ఉంటే అప్పుడు మనం ఉపయోగించేటటువంటి ప్రపోజిషన్ ఏంటంటే ఇన్. ఇక్కడ మీరు చూడండి, ఇన్ ది ఆఫీస్, ఇన్ ది బాక్స్, ఇన్ ద రూమ్, ఇన్ ఎ కంట్రీ, ఇన్ ది ఆఫీస్. సో ఎక్కడున్నాడు, సంథింగ్ ఆర్ సమ్వన్. బాక్స్ లోపల ఉంది. ఒకవేళ బాక్స్ ఇలా ఉంది అనుకుంటే ఇది ఎక్కడుంది? బాక్స్ లోపల ఉంది. క్లోజ్డ్ ఆఫ్ ఆన్ ఆల్ సైడ్స్, అన్ని డైరెక్షన్స్లో క్లోజ్ అయిపోయి లోపల ఉంది. అంటే మనం ఇన్ అని ఉపయోగించినప్పుడు మనం చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే అన్ని వైపుల నుంచి క్లోజ్ అయిపోయి లోపల ఉన్నాడు అన్న ఉద్దేశంతో మనం చెప్తాము, లోపల ఉంది అని చెప్తాము. అతను ఎక్కడున్నాడంటే రూమ్లో ఉన్నాడు. ఓకేనా? ఆ తర్వాత క్రిందది చూద్దాం. పాయింట్. వెన్ వన్ థింగ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ లొకేషన్ ఎట్ అంటాం. ఇక్కడ చూడండి, ఇన్ ద రూమ్ ఎక్కడున్నాడు అంటే రూమ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రూమ్ దగ్గర ఉన్నాడు. సో మనము ఆ లొకేషన్ చెప్పేటప్పుడు ఆ స్పెసిఫిక్ పాయింట్ అతను ఎక్కడున్నాడు అని అంటే ఆ రూమ్ దగ్గర ఉన్నాడు, లేకపోతే చూడండి బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు, ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు, జూలో ఉన్నాడు, ఆఫీస్ దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను.
ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం తెలియజేస్తుంది? ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ లొకేషన్ని తెలియజేస్తుంది. ఐమ్ అట్ ద ఆఫీస్. అలా కాకుండా నువ్వు ఏదైతే ఉన్నావో అది సరౌండ్ అయింది లేక క్లోజ్డ్ ఆఫ్ ఇన్ ఆల్ సైడ్స్ అయితే కనుక అప్పుడు ఇన్ అనేది యూజ్ చేయాలి. అంటే రెండిటికి కూడా చిన్న మీనింగ్లో డిఫరెన్స్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే సమస్య ఈ విధంగా ఉన్నప్పుడు మరి మనం ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అని అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే కొన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి వాటిని కొన్నిటిని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. సో ఎక్కడ యూజ్ చేస్తారు అంటే జనరల్గా, అదేవిధంగా ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఆన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ దగ్గర. ఇది జాగ్రత్తగా నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో ఇన్ ఆన్కి సంబంధించి ఈ టేబుల్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో గురించి మనం మాట్లాడితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పాయింట్ని, ఓకేనా, అంటే లొకేషన్ గురించి మనం మాట్లాడాం. సో ఎక్కడ? ఎట్ ద డోర్, ఎట్ ద బస్ స్టాప్, at the crossroads. ఇన్ గురించి మాట్లాడితే ఎన్క్లోజ్డ్ ప్లేస్, ఇన్ ఏ బాక్స్, ఇన్ ఏ రూమ్. ఆన్ గురించి మాట్లాడితే సర్ఫేస్, ఉపరితలం. ఆ ఉపరితలానికి టచ్ అయి ఉండాలి, ఓకేనా. ఆన్ ద టేబుల్, ఆన్ ద సోఫా, ఆన్ ది కార్పెట్ టచ్ అయి ఉండటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టాప్, బాటము, ఎండ్ ఆఫ్. టాప్, బాటమ్, ఎండ్ ఆఫ్ ఈ వచ్చినప్పుడు ఈ వర్డ్స్ ఉపయోగించేటప్పుడు చూడండి ఆటోమేటిక్గా అంటే జనరల్గా ఒక ఫ్రేజ్ మాదిరిగా ఉపయోగిస్తాం. ఎట్ ది టాప్ ఆఫ్, ఎట్ ది బాటమ్ ఆఫ్, ఎట్ ది ఎండ్ ఆఫ్, ఓకేనా. మనం జనరల్గా ది ఎండ్ అని అంటాం కదా. సో చివరి అయ్యేసరికి అంటే ఆ చివరి స్థానానికి వచ్చేసరికి అన్నట్టు ఆ చివరి స్థానం యొక్క ఆ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే at the end of the street, bottom of, at the bottom of, at the top of, గుర్తుపెట్టుకోవాలి. టాప్, బాటమ్, ఎండ్ ఆఫ్. ఇక ఇన్ టెరిటరీస్, ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూరోప్. సో ఎక్కడ ఉంటున్నాడు అని అంటే ఆ టెరిటరీ విత్ ఇన్ ద బార్డర్స్లో. అదేవిధంగా ఫ్లోర్ అంటే మనకి ఇక్కడ ఫ్లోర్ అని అంటే అంతస్తులను ఉపయోగిస్తాం కదా. ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద 5th ఫ్లోర్. కొన్నిసార్లు మనము మీరు ఎక్కడ ఉంటున్నారంటే ఫస్ట్ ఫ్లోర్లో అని ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అలాగా ఉపయోగించకూడదు. సో ఫ్లోర్ అంటే మనం పలానా అంతస్తులో ఉంటున్నాం అని చెప్పే సందర్భంలో ఆన్ అనేది యూజ్ చేయటం గమనించాలి. గ్రూప్ యాక్టివిటీస్. సో గ్రూప్ యాక్టివిటీస్ చూస్తే ఎట్ ఏ పార్టీ, ఎట్ ఏ కాన్సర్ట్, ఎట్ ద సినిమా. చూడండి గ్రూప్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతూ ఉండే పార్టీ కానీ, కాన్సర్ట్ కానీ, సినిమా కానీ. సో ఈ గ్రూప్ యాక్టివిటీస్ జరిగేటటువంటి చూడండి ఎక్కడ ఉన్నారు? ఎట్ ఏ పార్టీ, ఎట్ ఏ కాన్సర్ట్. ఐ మెట్ హిమ్ ఎట్ ఏ కాన్సర్ట్ అనాలి. ఐ మెట్ హిమ్ ఎట్ ద సినిమా. సో అలాగా అనాలన్నమాట, ఓకేనా. ఇన్ అని అంటే యూజ్ చేయకూడదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే కార్కి, వ్యాన్కి ఏం ఉపయోగిస్తున్నామో చూడండి. ఇన్ ద కార్, ఇన్ ఏ వ్యాన్. చూసారా? ఇన్ ద కార్, ఇన్ ఏ వ్యాన్. అయితే తమాషాగా చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్, ఆన్ ఏ ప్లేన్ అలా అనాల. సో ఇలాగా అంటే ఈ ఎట్, ఇన్, ఆన్ యూసేజ్ అనేది ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో అలా అలవాటైపోయింది కాబట్టి మనం అవి నేర్చేసి పెట్టుకొని ఉన్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. కారు, వ్యాన్ అప్పుడు ఇన్ ద కార్, ఇన్ ఎ వ్యాన్, ఓకేనా. కార్లో, వ్యాన్లో. అయితే మనం ఆన్ ద బస్ అనాలి, ఆన్ ద ట్రైన్ అనాలి, ఆన్ ఏ ప్లేన్ అనాలి, ఓకేనా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో స్కూల్ ఆర్ కాలేజ్లో ఎట్ స్కూల్, ఎట్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి. వాటర్ వస్తే ఇన్ ద సీ, ఇన్ ద రివర్, ఇన్ ద లేక్. సో మనం ఎప్పుడైనా డైరెక్షన్ చెప్పేటప్పుడు ఆన్ ద రైట్, ఆన్ ద లెఫ్ట్, మీరు ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి అని చెప్తాం కదా. మనం అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్లో కూడా మనం వింటూ ఉంటాం ఆన్ ద రైట్, ఆన్ ద లెఫ్ట్ అని.
హోమ్ ఆర్ వర్క్ ఈ గుర్తుపెట్టుకోవాలి. ఎట్ హోమ్ అనాలి, ఎట్ వర్క్ అనాలి. ఐ ఆమ్ ఇన్ హోమ్ అనకూడదు, ఐ ఆమ్ ఇన్ వర్క్ అని అనకూడదు. అది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. ఎట్ హోమ్, ఎట్ వర్క్. అదేవిధంగా షాప్స్, వాటికి కూడా ఎట్ ఉపయోగించాలి. ఎట్ ద బేకరీ, అట్ ద మెడికల్ షాప్. ఎక్కడున్నావు అని అంటే ఐఎమ్ ఎట్ ద బేకరీ అనాలి. అర్థమైందా? ఐఎమ్ ఎట్ ద మెడికల్ షాప్ అనాలి. సో ప్రింటెడ్ మెటీరియల్ అయితే గిన ఇన్ ఎ బుక్, ఇన్ ద న్యూస్ పేపర్ అనాలి. చూడండి, ప్రింటెడ్, ప్రింట్ మీడియా అంటాం చూసారా, అలా కాకుండా ఇది చూడండి. ఓకేనా? ఆన్ ద టీవీ, డిజిటల్ మీడియా, లేకపోతే ఈ సోషల్ మీడియా ఇలాంటి ఆన్ ద టీవీ, ఆన్ ద వెబ్సైట్, ఆన్ ది ఇంటర్నెట్, ఇన్ ద ఇంటర్నెట్, ఇన్ ద టీవీ, ఇన్ ద వెబ్సైట్ అనకూడదు. సో ఈ టేబుల్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ తర్వాత అట్, ఇన్, ఆన్తో పాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్ అంటే ఏమర్థం వస్తుంది? పైన అని అర్థం కూడా వస్తుంది. అయితే దీంతో పాటు కొన్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రపోజిషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి పైన ఒక పారాచూట్ ఉంది. అబ్బాయికి పైనే ఒక బర్డ్ అది ఉంది. ఓకేనా? సో ఇప్పుడు అబౌవ్ అని అంటే ఇన్ ఏ హయ్యర్ పొజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఏ హయ్యర్ పొజిషన్. ఓవర్ అంటే టచింగ్ ఆర్ కవరింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తిని ఈ పారాషూట్ అనేది ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. టచ్ అయ్యి కూడా ఉండొచ్చు. అబవ్ అంటే జనరల్గా పైన. అర్థమవుతుందా? టచ్ అనేది అక్కడ అవసరం లేదు. ఇంకా మనం డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఈ బొమ్మ ఏంటంటే జస్ట్ అబవ్, ఓవర్ అంటే ఏంటి, అండర్, బిలో అంటే ఏంటి తెలియజేయటం. అండర్ అంటే డైరెక్ట్లీ బిలో సంథింగ్. సో డైరెక్ట్లీ బిలో సంథింగ్. ఈ అబ్బాయికి డైరెక్ట్గా కింద ఉంది ఇది, ఈ కుక్క పిల్ల. బిలో అని అంటే క్రింద, ఇది డైరెక్ట్గా కాకపోవచ్చు, కింద. ఎక్కడ అంటే కింద. సో చూడండి, ఓవర్, అబవ్ అది పైన అనే తెలియజేస్తాయి. అండర్, బిలో క్రింద అనే తెలియజేస్తాయి. వాటి యొక్క యూసేజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ బొమ్మ ఒక రఫ్ ఐడియాని మనకిస్తే ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వీటి గురించి మనం తెలుసుకుంటాం. అబవ్ అండ్ ఓవర్. అబవ్ అంటే హారిజాంటల్లీ అప్వర్డ్స్, అంటే ఇక్కడ మనం లెవెల్ చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అని అనుకుంటే ఈ వ్యక్తికి పైన, వర్టికల్గా కాదు హారిజాంటల్, అంటే ఇక్కడున్నా కూడా పైనే, ఇక్కడున్నా కూడా పైన, పైన లెక్క. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నో మూమెంట్ అండ్ కాంటాక్ట్. ఈ పైన ఉండే దాంతో ఈ అబ్బాయి లేక ఈ పర్సను టచ్ అనేది ఉండకూడదు, అంటే అతుక్కొని ఉండకూడదు. అదేవిధంగా ఇది దీంతో పోల్చినప్పుడు కదలిక అనేది ఉండకూడదు, అంటే అది స్టేబుల్గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి ఇంట్లో, వాల్ క్లాక్ అనేది ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక వాల్ క్లాక్ ఉంది అని అనుకుందాం. సో ఈ వాల్ క్లాక్ ఎక్కడుంది అని అంటే మనం ఏం చెప్పొచ్చు, ఈ వాల్ క్లాక్ అనేది ఈ పైన ఏమి మూమెంట్ లేదు, నో మూమెంట్. అదేవిధంగా కాంటాక్ట్ లేదు. ఓకేనా? సో కాబట్టి ఈ వ్యక్తికి కూర్చున్న దానికి డైరెక్ట్గా ఏం పైన లేదు కదా, ఆ లెవెల్ ఏదైతే ఉందో అది పైన ఉంది కానీ కరెక్ట్గా లేదు, అంటే హారిజాంటల్లీ అప్వర్డ్స్, అంటే ఈ యాంగిల్లో మనం చూస్తే పైన ఉంది. ఎగ్జాంపుల్స్ చూస్తాం. ద హౌస్ ఈజ్ అబౌవ్ ద రివర్. ఇల్లు ఎక్కడుందండి? నది పైన ఉంది. నది పైన ఇల్లు ఎలా ఉంటుంది? నది అనుకోండి, నది పైన ఇల్లు ఉంటే మునిగిపోద్ది, అంటే దాని అర్థం ఏంటంటే నది కంటే కొంచెం హైట్లో ఇల్లు ఉంది అని అర్థం. దెర్ ఈజ్ ఎ మిర్రర్ అబౌవ్ ద సింక్. సింక్ ఉంటుంది కదండి, సింక్ పైన ఏముంది? మిర్రర్ ఉంది అని. ఓకేనా? అంటే అక్కడ ఏం లేదు, మూమెంట్ లేదు, కాంటాక్ట్ లేదు. హర్ నేమ్ కమ్స్ అబౌవ్ మైన్ ఆన్ ద లిస్ట్. ఇప్పుడు లిస్ట్లో పేర్లు ఉంటాయి కదా, లిస్ట్లో పేర్లు ఉంటే ఆ పేరు నా పేరు కంటే ఆ పైన ఉంది అని అన్నప్పుడు కూడా మనం ఏం ఉపయోగిస్తాం? అబౌవ్ ఉపయోగిస్తాం. అబౌవ్ అంటే పైన, ఎగ్జాక్ట్గా పైన అని కాకపోయినా పైన అని అర్థం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నో మూమెంట్ అండ్
నో కాంటాక్ట్. ఓకేనా? అదేవిధంగా మనం ఇప్పుడు ఓవర్ చూద్దాం. ఓవర్ అంటే వర్టికల్లీ అప్వర్డ్స్. ఇక్కడ మనం హైట్ అది గమనించుకోవాలి. అర్థమైందా? వర్టికల్లీ అప్వర్డ్స్. సో ఇక్కడ ఒకటి ఉంటే ఇది ఇక్కడ ఉందనుకోండి, అది మనం చూసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మూమెంట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మూమెంట్ లేకుండా కూడా ఉండొచ్చు, కాంటాక్ట్ ఉండొచ్చు, కాంటాక్ట్ లేకుండా కూడా ఉండొచ్చు. అంటే వర్టికల్గా సరిగ్గా పైన, ఇది పైన సరిగ్గా పైన కాదు, ఆ లెవెల్ చూస్తే అంటే ఇప్పుడు మనం సముద్ర మట్టానికి పైన అని అంటాం కదా, అప్పుడు ఏంది ఆ లెవెల్. ఇక్కడ చూస్తే వర్టికల్లీ అప్వర్డ్, కరెక్ట్గా సరిగ్గా పైన. ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ఫ్యాన్ ఎక్కడ ఉందండి? సరిగ్గా నా తలపైన ఉంది అని అర్థం. ఓకేనా? అంటే సరిగ్గా పైన. ద ప్లేన్ ఫ్లూ ఓవర్ ద హెడ్. విమానం ఏం చేసింది? నా తల మీదుగా ఎగిరింది. ఇప్పుడు అనుకోవచ్చు నో కాంటాక్ట్ కదా అని, కానీ ఫ్లూ అంటే ఎగరటం కదా, అంటే మూమెంట్ ఉంది కదా. మూమెంట్ కనుక ఉంటే ఓవరే యూజ్ చేయాలి. మూమెంట్ ఉంటే ఓవర్ యూజ్ చేయాలి. అబౌవ్ అంటే అంటే అక్కడ మూమెంట్ లేకపోతేనే అబౌవ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆడ కాదలే, ఇక్కడ నువ్వు ఉన్నావు అనుకోండి, ఒక పక్షి నీ మీదుగా ఇలా ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి మనం? ఓవరే చెప్పాలి. ఎందుకంటే అది ఎగురుతూ వెళ్ళిపోయింది. అట్లా అది ఎగరకుండా అట్లనే ఉందనుకోండి, అప్పుడు మనం ఒకవేళ ఏమని చెప్పొచ్చు? అబౌవ్ అని చెప్పొచ్చు. అందుకనే ఫ్లూ అని అన్నప్పుడు ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది కదా. ఈ పుట్ ఆన్ ఏ కోట్ ఓవర్ హిస్ షర్ట్. చూడండి, అతను ఏం చేశాడు? షర్ట్ పైన కోట్ వేసుకున్నాడు. అవునా కదా? ఇక్కడ మీరు చూసినట్లయితే షర్ట్ పైన కోట్ వేసుకున్నాడు. అవునా కదా? ఇక్కడ మనకి కాంటాక్ట్ ఉంది. చూడండి, అబౌవ్ అంటే మూమెంట్ ఉండకూడదు, కాంటాక్ట్ కూడా ఉండకూడదు, ఆ టచ్ కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కోట్ అనేది షర్ట్ అనేది మధ్య కాంటాక్ట్. అవును కదా? సో ఇప్పుడు ఆన్ కూడా ఉపయోగించవచ్చు కదా, అంటే ఆన్ కూడా ఉపయోగించవచ్చు. అయితే మనకు ఆప్షన్స్లో ఆన్ లేకుండా అబౌవ్ ఓవర్ ఉంటే మరి ఏం చేస్తాం మనం? సో ఓవర్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే. స్ప్రెడ్ ద జామ్ ఓవర్ ద బ్రెడ్. బ్రెడ్ ఉంది, బ్రెడ్ పైన ఏం చేయాలి? జామ్ని పూయాలి. చూసారా, అక్కడ మనం పూసేటప్పుడు మూమెంట్ ఉంది కదా. సో మూమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఓవర్, టచ్ అవుతూ మూమెంట్. అవును కదా? టచ్ అవుతూ మూమెంట్ ఉంటే ఓవర్. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుంది. తర్వాత అండరు బిలో మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. బిలో అంటే క్రింద, ఇక్కడ కూడా లోయర్ లెవెల్ దాన్ ది అదర్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే దీనికంటే ఇది ఎక్కడ ఉంది? కింద ఉంది. నాట్ డైరెక్ట్. బిలో అంటే నాట్ డైరెక్ట్. అండర్ అంటే కవర్డ్. డైరెక్ట్లీ బిలో అయితే అండర్ అంటాం. సరిగ్గా కింద ఉండాలి, సరిగ్గా కింద ఉండాలి, కవర్ అయి ఉండాలి. ఓకేనా? సో చూడండి, అవర్ సిటీ ఈజ్ 100 meters బిలో సీ లెవెల్. మా సిటీ సీ లెవెల్కి 100 meters బిలో ఉంది. అంటే సరిగ్గా సీ కింద ఉంటే కుదరదు కదా. సో కాబట్టి సముద్రం ఇక్కడ ఎక్కడో ఉంది, వీళ్ళ సిటీ ఇక్కడ ఎక్కడో ఉంది. ఈ సముద్రానికి వీళ్ళ సిటీకి మధ్య 100 meters ఆ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకోటి చూడండి, మై మౌత్ ఈజ్ బిలో మై నోస్. సో చూడండి, ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మై మౌత్ ఈజ్ బిలో మై నోస్. మీరు అనుకోవచ్చు ఇక్కడ మనం అండర్ అని పెట్టవచ్చు కదా అని. సో అండర్ కింద మనం చూస్తే కవర్డ్ అనేది చూడాలి, అంటే పూర్తిగా కవర్ అయిపోయినట్టు. మౌత్ అనేది, నోస్ అనేది మనం చూస్తే కింద ఉంది కానీ కంప్లీట్గా కవర్ అయింది ఇలాగా అని మనం చెప్పం. కాబట్టి అక్కడ ఏమి ఉపయోగించాలి? బిలోనే ఉపయోగించాలి. ఓకేనా? సో కాబట్టి క్రింద ఉంది అని చెప్పే సందర్భము నాట్ డైరెక్ట్.
అంటే ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా ఉంటుందని కాదు. అయితే అండర్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఉండాలి, దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కవర్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ కవర్ అయి ఉంటేనే మనం అండర్ ఉపయోగిస్తాం. ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ కింద ఏదన్నా ఉందనుకోండి, ఒక క్యాట్ ఉందనుకోండి, అప్పుడు అండర్ ద టేబుల్ అని అనాలి. అర్థమవుతుందా? అంటే కవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, ద టైటానిక్ ఈజ్ అండర్ ద సీ. సో అండర్ ద సీ అంటే సముద్రం లోపలే ఏంటి టైటానిక్ ఉంది అని అర్థం. అంటే సముద్రంలోనే ఉంది అని అర్థం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటి గురించి ఇంకొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ప్రపోజిషన్స్ అనే టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఇబ్బంది ఏం లేదు. మనం ప్రతిదీ కూడా చిన్నగా మనం నేర్చుకుంటూ చెప్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు అక్కడ మీ క్వశ్చన్స్ని రైజ్ చేయొచ్చు. సో అదేవిధంగా మీరు మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే సో అన్ని వీడియోస్ చాలా త్వరగా ప్రతిరోజు కూడా మీ ముందుకు నేను గ్రామర్ పాయింట్కి సంబంధించి అన్ని వీడియోస్ని చాలా త్వరగా మీ ముందుకి తీసుకొని వస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.